హిందువుల ఓట్లన్నీ పోలరైజ్ చేయడానికి అంటే సంఘటితం చేయడానికి, అట్లాగే అసలు హిందువుల సత్తా అంటే ఏమిటో చూపెట్టడానికి బీజేపీ నాయకులు అప్పుడప్పుడు చేసే కొన్ని అంటే వాళ్ళ పోకడలు అంటాం కదా! వాళ్ళ వాళ్ళ వైఖరి గానీ, లేకపోతే మాట్లాడే పద్ధతి గానీ, లేకపోతే చేస్తున్న వ్యాఖ్యలు గానీ, అవి బూమరాంగ్ అవుతున్నాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి చూస్తే, ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గానీ, లేకపోతే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గానీ, వీళ్ళిస్తున్న పిలుపు కానీ, అంటే హిందువులంతా ఏకం గావాలి, హిందువులంతా గంపగుత్తగా మనకు బీజేపీకి ఓట్లు వేయాలి. ఈ రకమైన ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో, ఆ మాట్లాడే దాంట్లో గూడా కొంత మిలిటెన్సీ గూడా కనిపిస్తోంది. సో, మిలిటెన్సీ అంటే ఏంటంటే దాని తీవ్రత. అంటే బండి సంజయ్ మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడంటే, ఒకవేళ అంటే వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు ముస్లింలలాగా టోపీలు పెట్టుకొని వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు. ఒకవేళ అదే పరిస్థితి కనుక నాకు వస్తే నేను తల నరుక్కుంటాను, కానీ టోపీ మాత్రం పెట్టుకోను అని బండి సంజయ్ అన్నాడు. అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కీలకమైన ఓటర్లు, గెలుపోటములను డిసైడ్ చేసే ఓటర్లు మైనార్టీలు, ముస్లిం మైనార్టీలు. సో, ముస్లిం మైనార్టీస్‌లో ఈ రకమైన ప్రాపగండా, ఈ రకమైన స్టేట్మెంట్సు ఖచ్చితంగా వాళ్ళలో ఆగ్రహం కలిగించే అవకాశం ఉంది. అంటే వాళ్ళెవరో ఇప్పటికే వాళ్ళు డిసైడ్ అయి ఉంటారు ఎవరికి వేయాలనేది, అది వేరే విషయం. బట్ వాళ్ళు బీజేపీకి ఎట్లా ఓట్లు వేయరు పక్కన పెడితే, ఒక బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా తీసుకువెళ్ళిన కారణంగా బీఆర్ఎస్‌కు ఓట్లు వేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ బీజేపీతో సంబంధం ఉన్న బీఆర్ఎస్‌కు మనం ఎందుకేయాలి అని అనుకునే అవకాశాలున్నాయి. దాంతో బీఆర్ఎస్ పార్టీ ఓట్లకు బీజేపీ నాయకుల వైఖరనండి, వాళ్ళ ప్రకటనలనండి గండి కొడుతున్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళ ఓటు బ్యాంకులకు. అండ్ ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో కాన్స్టిట్యున్సీ నుంచి, అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పుడు పోటీ చేస్తున్న లంకల దీపక్ రెడ్డి పోటీ చేశాడు 2023 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో బీజేపీ క్యాండిడేట్‌గా. ఆయనకప్పుడు 25,866 ఓట్లు వచ్చాయి. సో, 25,866 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గెలిచాడు. కాంగ్రెస్ అభ్యర్థి అజరుద్దీన్ ఓటమి పాలయ్యాడు. అండ్ 2024 లోక్సభ ఎన్నికల్లో ఇది సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. ఇది సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ ఒకటి. సో, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి వచ్చే వరకు బీజేపీకి 64,673 ఓట్లు వచ్చాయి. బీజేపీకి చూడండి, అంటే దానికంటే ఎక్కువ వచ్చాయి, దాదాపు 3 రెట్లు ఎక్కువ వచ్చాయి. 25,866 ఓట్లు అసెంబ్లీకి వస్తే, పార్లమెంట్కి వచ్చే వరకు కిషన్ రెడ్డికి పడ్డ ఓట్లు ఈ కాన్స్టిట్యున్సీ నుంచి 64,673 ఓట్లు. సో, ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో అయితే 25,866 ఓట్లైనా 25,000కు పైగానైనా ఓట్లు రావాలి. లేదు అంటే తమ సత్తా చూపించగలిగితే బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, రఘునందన్ రావు కానీ, మరెవరైనా బీజేపీ నాయకులు మాట్లాడుతున్న దాన్ని బట్టి కానీ హిందువుల ఓట్లన్నీ కూడా ఒకవేళ సంఘటితమైతే, అంటే వాళ్ళ ఓట్లన్నీ ఒకవైపు పడేటట్లయితే ఇది ఈ నంబర్కు రావాలి. ఏది లోక్సభ ఎలక్షన్స్లో కిషన్ రెడ్డికి పట్ల ఓట్లు రావాలి అంటే 60,000 దాటాలి. సో, 60,000 ఓట్లు దాటే పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు యాజ్ ఆఫ్ నౌ. ఈ రోజుకున్న పరిస్థితుల్లో 60,000 దాకా ఓట్లు బీజేపీ పోలే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఒకవేళ 60,000 ఓట్లు దాటే అనుకుందాం, ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. అందులో ఇక అనుమానమే లేదు మనకు. ఎందుకంటే మనకు అక్కడ ఆల్మోస్ట్ పోలే ఓట్లు దాదాపు 2 లక్షలు అనుకుందాం. అవుట్ ఆఫ్ 3,98,000లో 2,10,000 ఓట్లు కనుక పోలైతే, అందులో ఎవరు ఒక 70,000, 80,000 గెలుచుకుంటే వాళ్ళు 80,000 ఓట్లు చీల్చుకుంటే, అంటే సాధించుకోగలిగితే వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇక్కడ లాస్ట్ టైం లోక్సభ ఎలక్షన్స్లో కిషన్ రెడ్డికి ఈ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన 64,000 ఓట్ల కంటే ఎక్కువ వచ్చాయి అనుకుందాం. కాస్త కూస్త ఒక 5,000, 6,000 ఓట్లు కూడా కలిసి వచ్చాయనుకుందాం, ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. కానీ మనకు అక్కడ గ్రౌండ్ రియాలిటీ డిఫరెంట్గా ఉంది. బీజేపీ మొదటి నుంచి కూడా ఎందుకో 3rd ప్లేస్లో ఉంది. అది ఏమాత్రం పుంజుకొని 2వ స్థానానికి కూడా వచ్చిన దాఖలాలు కానీ, వస్తున్న పరిస్థితి కానీ మనకు కనిపించడం లేదు. విజిబుల్గా.
ఇక్కడ గ్రౌండ్‌లో. సో, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ మూడో స్థానంలోనే కొట్టుమిట్టాడుతోంది. అక్కడి నుంచి సెకండ్ ప్లేస్‌కు వచ్చే పరిస్థితి, ఆ రకమైన విజృంభణ మనకేమి కనబడడం లేదు. కనుక కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే పోరాటం ఉధృతంగా జరుగుతోంది. ఈ పోరాటంలో కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్‌గా ఉన్నట్టుగా మనకు ఇప్పటికి అందుతోంది, సమాచారం అందుతోంది. బట్ చివరి నిమిషంలో ఎట్లా ఉంటుంది ఏంటనేది కూడా మళ్ళీ కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది వేరే విషయం. బట్ మొత్తంగా ఏంటంటే సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయనో, లేకపోతే బీజేపీ పూర్తిగా చేతులు ఎత్తేసిందనో, అండ్ కాంగ్రెస్ కంటే తమకే ఓటర్సు తమ వైపే మొత్తం ఓటర్లంతా మొగ్గు చూపుతున్నారనో బీఆర్ఎస్ పార్టీ చెబుతూ వస్తోంది. సర్వేలు తమకే అనుకూలంగా ఉన్నాయనో, లేకపోతే ఇంకేదో సంథింగ్, ఇంకా తమ గెలుపు అనివార్యమని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుంటూ వస్తుంది. సరిగ్గా అదే సమయంలో బీజేపీ నాయకులు ఈ రకంగా, అంటే మైనారిటీ ఓట్లలో ఓ రకమైన స్ప్లిట్ తీసుకొచ్చే విధమైన వ్యాఖ్యలనండి, లేకపోతే వాళ్ళ ప్రవర్తన అండి, వాళ్ళ మాట తీరు అనండి, మొత్తం మీద బీఆర్ఎస్కు మైనారిటీ ఓట్లు ఏమైనా వచ్చే పరిస్థితి ఉంటే వాటికి వీళ్ళు గండి కొట్టినట్టుగా కనిపిస్తుంది. బండి సంజయ్ కానీ, రఘునందనరావు కానీ, బీజేపీ ఎవరైనా సరే. ఎందుకంటే ముస్లిం టోపీలతో మొదలుపెట్టి వరుసగా వివాదాస్పదమైన ప్రకటనలు చేస్తున్నారు వీళ్ళు. ఎవరు? బీజేపీ నాయకులు. దానివల్ల బీఆర్ఎస్ పార్టీ ఆశలపైన నీళ్లు చల్లుతున్నట్టుగా మనకు కనబడుతోంది. వాళ్ళు ఇట్లా అనుకొని ఉండకపోవచ్చు. ఒకవైపేమో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కై పనిచేస్తున్నాయనేది కాంగ్రెస్ ఆరోపణ. ఆ విధంగానే గతంలో, అంటే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగానే ఆ ఒడంబడిక కుదిరింది. అందువల్లనే బీజేపీ 8 సీట్లు గెలుచుకోగలిగింది. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా 0 ఫలితాలు సాధించిందనే విశ్లేషణ ఒకటి ఉంది. సో ఇప్పుడు కూడా ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలోనూ బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసి పనిచేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రచారం చేస్తూనే ఉంది. ఈ ప్రచారం ఒకవైపు నడుస్తుండగా, ఇంకోవైపు బీజేపీ నాయకులు క్యాంపెయిన్లో దిగగానే ఇక ఈ మైనార్టీల గురించి మాట్లాడడం కానీ, వివాదాస్పదమైన కామెంట్స్ చేయడం కానీ, దీంతో పరిస్థితి మరింత దిగజారుతున్నట్టు కనబడుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడైతే ఓటు బ్యాంకుల నుంచి ఓట్లు వస్తాయని వాళ్ళు అనుకుంటూ ఉన్నారో అవి కాస్త తగ్గిపోయే అవకాశం కనబడుతోంది. సో ఇక్కడ ఓవరాల్గా ఈ ముస్లిం హిందూ రాజకీయాలు ప్రారంభించడం అనేది ఈ కాన్స్టిట్యుయెన్సీలో జరుగుతున్న ఉప ఎన్నిక సందర్భంగా సరైనది కాదు. అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్లోనూ, పార్లమెంట్ జనరల్ ఎలక్షన్స్లోనూ ఇదేమైనా వర్కౌట్ అవుతుందేమో. ఇది ముస్లిం వర్సెస్ హిందువులు, ఇటువంటి కామెంట్స్ లేదా ఈ రకమైన పోలరైజేషన్ ట్రిక్స్ ఇవన్నీ కూడా ఫలితాలు ఇవ్వచ్చు. కానీ ఉప ఎన్నిక సందర్భంగా ఇవి వర్కౌట్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే బీజేపీ కారణంగా కూడా బీఆర్ఎస్ నష్టపోయే పరిస్థితి కనిపిస్తున్నట్టు చాలామంది విశ్లేషకులు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.